నవరాత్రి దేవతలలో రెండవ అవతారము బ్రహ్మచారిణి. ఆమె ధ్యానం, భక్తి మరియు తపస్సుకు ప్రతిరూపం. ఆమె పేరు అర్థమే భక్తి మార్గాన్ని అనుసరించేవారు. ఆమె మనకు నేర్పేది ఏమిటంటే నిజమైన శక్తి బాహ్య బలంలో కాదు, క్రమశిక్షణలో మరియు సహనంలో ఉంటుందని. హిమవంతుడు మహారాజుకు కుమార్తెగా పుట్టిన పార్వతి సాధారణ స్త్రీ కాదు. ఆమె సౌమ్యురాలు, కానీ సంకల్పశక్తితో నిండినది. శివుని స్నేహం మరియు ప్రేమను అందుకోవాలి. అది సౌఖ్యం ద్వారా కాదు, తపస్సు మరియు అచంచల భక్తి ద్వారా కావాలి. తన తండ్రి భవనం, సుఖ సౌకర్యాలను విరిచి పార్వతీదేవి సాదాసీదా జీవనాన్ని ఎంచుకుంది. పాదరక్షలు లేకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలుతో అడవిలోకి ప్రవేశించింది. పర్వతాలను గృహముగా, అడవిని సహచరముగా, ధ్యానాన్ని తన ఏకైక మార్గముగా ఎంచుకుంది. చలమైన నిశ్చయంతో బ్రహ్మచారిణి తపస్సు ప్రారంభించింది. మొదటామె పండ్లు, న్యూలాలు తిన్నది. కాలము గడిచే కొద్దీ కేవలం ఆకులపై జీవించింది. ఆమె శరీరం కృషించింది, ముఖం కాంతిలేనిది అయ్యింది. కాని ఆమె ఆత్మ మరింత ప్రకాశించింది. ఆమె సంకల్పదీప్తిని ఏదీ ఆర్పలేకపోయింది. దేవతలు, ఋషులు ఆశ్చర్యపోయారు. ఇంతటి సహనం, ఇంతటి పవిత్రత, ఇంతటి తపస్సు వారు ఎప్పుడూ చూడలేదు. ఆమెకు నమస్కరించి ఆమెను శక్తి, భక్తి, త్యాగానికి శాశ్వత చిహ్నంగా కీర్తించారు. వేల సంవత్సరాల తపస్సు తరువాత సృష్టి అంతా ఆమెకు ప్రతిస్పందించింది. పర్వతాలు ఆమె జపాన్ని ప్రతిధ్వనించాయి, గాలులు ఆమె పేరును మోసుకెళ్లాయి, ఆకాశం దివ్యకాంతితో నిండిపోయింది. ఆమె భక్తితో సంతోషించిన మహాదేవుడు శివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తపస్సు ఫలించింది. ఆమె సంకల్పం శివుని హృదయాన్నే కదిలించింది. శివుడు పార్వతిని ఆశీర్వదించాడు. ఆమె తన సత్యసంగినిగా, జగత్తు తల్లిగా అవతరించబోతోందని ప్రకటించాడు. తన తపస్సు ద్వారా ఆమె శివుని గుండెను గెలుచుకోవడమే కాక భక్తి, సహనం, క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమని ప్రపంచానికి చూపించింది. అందుకే ఆమెను బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఆధ్యాత్మిక బలం, సహనం, విశ్వాసానికి ప్రతిరూపంగా. బ్రహ్మచారిణి కథ మనకు ఒక మహత్తరమైన పాఠం చెబుతుంది. జీవిత మార్గం ఎల్లప్పుడూ సులభం కాదు. పరీక్షలు వస్తాయి, యాగాలు చేయాల్సి వస్తుంది, కష్టాలు ఎదురవుతాయి. కానీ భక్తి, సంకల్పంతో ప్రతి అడ్డంకిని దాటవచ్చు. ఆమె మనకు అంతరంగ శక్తిని, ఆధ్యాత్మిక స్పష్టతను ప్రసాదించే దివ్య మార్గదర్శిని. నవరాత్రి రెండవ రోజున భక్తులు బ్రహ్మచారిణిని గాఢమైన భక్తితో ఆరాధిస్తారు. ఆయుష్కాలం, ఐశ్వర్యం కోరకుండా సహనం, శాంతి, సత్యమార్గంలో నడిచే శక్తి కోసం ప్రార్థిస్తారు. బ్రహ్మచారిణి మనకు ఒక వెలుగు దీపముగా నిలుస్తుంది. ఆమె కథ మనకు చెబుతుంది, నిజమైన భక్తి అనేది పొందటంలో కాదు, మనలోని బలాన్ని పెంపొందించుకోవడంలో ఉందని. క్రమశిక్షణతో, భక్తితో అసాధ్యమని అనుకున్నదాన్ని కూడా సాధ్యంగా మార్చుకోవచ్చని శాశ్వతంగా గుర్తు చేస్తుంది.